గైస్ ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ నా ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు మనము మన మొబైల్ నుంచి ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఆ కాల్ని మనం రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కానీ వాట్సాప్లో మనం వాయిస్ కాల్ చేసినప్పుడు వాటిని మనం రికార్డ్ అనేది చేసుకోలేమన్నమాట. కానీ ఇప్పుడు ఆ ట్రిక్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వాట్సాప్లో మీరు వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ని మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఆ ట్రిక్ నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని కంప్లీట్గా ఈ వీడియోని చూసి మీరు కూడా తెలుసుకొని మీరు కూడా వాట్సాప్లో కాల్స్ మాట్లాడేటప్పుడు వాటిని మీరు రికార్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే, సో ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్లేస్టోర్కి వెళ్ళేసిన తర్వాత మీరు క్యూబ్ కాల్ రికార్డర్ అని చెప్పేసి టైప్ చేయండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా మనం పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసుకొని మనము పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఇచ్చినట్టు మీరు కూడా ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసేయాలి, పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయాలన్నమాట. చూసుకోవాలి. మళ్ళీ ఇచ్చేయాలి. వాట్సాప్ అని ఉంది కదా, సో వచ్చేసింది కదా. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ దాని మీద క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అంతే అయిపోలేదు, ఇంకో సెట్టింగ్ కూడా మనం చేయాలన్నమాట. సో ఆ సెట్టింగ్ ఏంటి అంటే, ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రికార్డింగ్స్ అనేది రావడం జరుగుతుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటో స్టార్టింగ్ రికార్డింగ్ అని చెప్పేసి ఉంది కదా, సో అది ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని మీరు ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోన్ రికార్డింగ్ ఆడియో సోర్స్ అనేది ఉంది కదా, సో అందులోకి వెళ్ళిన తర్వాత మీరు వాయిస్ కాల్ అని చెప్పేసి పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ VoIP అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వాయిస్ కాల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాని మీద ట్యాప్ చేయండి. సో అది ఓకేనా? సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఓకేనా? ఇంతే సెట్టింగ్ అనేది. ఓకేనా? ఇది కూడా మీరు ఆన్ చేసుకోండి. ఫోర్స్ ఇన్ కాల్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి కాల్స్ అనేవి మీరు చేసుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా కాల్ చేసి రికార్డ్ చేసి చూపించాలంటే నా దగ్గర ఇంకొక మొబైల్ లేదు. సో అందుకోసమే జస్ట్ ఈ సెట్టింగ్ మీరు చేసుకొని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేయండి. లేకపోతే మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ సింబల్ అనేది మనకు డైరెక్ట్గా వాట్సాప్ పైన మనకు సైడ్కి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో సేమ్ సింబల్, ఈ సింబల్ మనకు వాట్సాప్లో ఈ సైడ్కి మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో కనిపించగానే మీరు వెంటనే అదే రికార్డ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో వెంటనే రికార్డ్ అయిపోయిన తర్వాత కాల్ కట్ చేసిన తర్వాత అది మనకు ఈ స్టోర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లైన్గా ఇక్కడ మనకు స్టోర్ అయిపోతుంది. మీరు వెంటనే వెళ్ళేసి కాల్ కట్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి మీరు వినొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నేను కూడా ట్రై చేశాను. సో అందుకోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.